చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పుట్టడం చావడం కాదురా, బ్రతికితే ఆ బ్రతుకు అర్థం ఉండాలి, చస్తే ఆ చావుకు అర్థం ఉండాలి. స్నేహితులతో చేరి వ్యసనాలకి అలవాటు పడి దారి తప్పామనుకున్నాను, కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసావు కదరా. అది మనల్ని నమ్ముకున్న ఒక ఆడపిల్ల. నీకోసం నేను చేసిన తప్పుకి కన్నా కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయాను, రాణిని దగ్గరికి తీసుకుని బోధార్చలేకపోయాను. చివరికి నా భర్త కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోతున్నాను రా, మాట్లాడలేకపోతున్నాను. ఇన్నేళ్ల నా కాపురంలో ఏనాడు నా భర్తకి నేను అబద్ధం చెప్పలేదు. ఆయనకి నాకు మధ్య ఏ దాపరిక ఉండలేదు. అలాంటిది ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టాను. ఆయనకి తెలియకుండానే ఆయన చేత తప్పు చేయించాను. ఆయనకి తెలిసిన రోజు నేను నా బిడ్డ ఏమైపోవాలి, ఆయనకి సమాధానం చెప్పాలి. బ్రహ్మం చూసావా, నీకోసం నాకిచ్చిన మాట కోసం అంబికకి దూరం అయ్యాడు. మనుషులు వేరైనా ప్రాణంగా బ్రతికే ప్రాణ స్నేహితులు దూరం అయ్యారు. దానికి నన్నేవి అనలేక నా వల్ల నువ్వు చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవిస్తున్నాడు. లోపలే నా బిడ్డ అల్లాడిపోతున్నాడు రా. ఇంత చేసింది రాణి కోసం, రాణి జీవితం బాగుండడం కోసం. ఇకనైనా మంచిగా బతుకు. ఓ తోగుడు తిరుగుళ్ళు వదిలిపెట్టి నలుగురిలో మంచి అనిపించుకో. వీడు మారాడు, మంచివాడు అయ్యాడు అంటే రేపు తల వంచి తాళి కట్టించుకోవడానికి రాణి కూడా ఒప్పుకుంటుంది. నా కోసం ఏదైనా చెయ్యమని ఎప్పుడూ ఎవ్వరినీ అడగలేదు. అడిగే అవకాశం నా భర్త గాని నా బిడ్డ గాని తీసుకురాలేదు. కానీ జీవితంలో మొట్టమొదటిసారి నిన్ను అడుగుతున్నాను రా, రాణిని పెళ్లి చేసుకో. నా మాట నిలబెట్టు. నేను చేసిన తప్పులన్నీ దాంతోనే పరిష్కారం అవుతాయి. మాట్లాడవేంట్రా, మాట్లాడు, మాట్లాడమని చెప్పు. ఏంటి చరవాణి, ఏమైంది? అబ్బే ఏం లేదండి, పంచాయతీలో గొడవ జరిగింది కదా, చెయ్యని తప్పుకి నిందపడ్డావు. ఇక నుంచైనా మంచిగా మారమని చెప్తున్నాను. అది వాడర్థం చేసుకోవాలి. చెప్తే తెలుసుకోవడానికి ఇంకా చిన్నపిల్లాడేం కాదుగా. పంచాయతీలో నిందితుడి స్థానంలో వాణ్ణి చూసినప్పుడు ఈ తప్పును వీడు చేసుండకూడదని ఎంతమంది దేవుళ్లకు మొక్కుకున్నానో నాకే తెలుసు. ఎక్కడ నా బిడ్డకు శిక్ష వేయాల్సి వస్తుందోనని లోలోపన మదనపడ్డాను. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేసే స్థానంలో నేనున్నప్పుడు తప్పు చేసే స్థానంలో నా బిడ్డలు ఎప్పుడూ ఉండకూడదు. అరే, ఒక్క తప్పు నువ్వు చేస్తే 10 తప్పులు మీదయ్యారనుకుంటారు. నువ్వు చేసిన తప్పుల వల్ల, నువ్వు తిరిగిన తిరుగుళ్ళ వల్ల నిన్ను మాత్రమే నిందితుడిగా నిలబెట్టగలిగారు. ఏ అదేనంత బ్రహ్మ మీద వేయలేదే.
ఎందుకంటే వేసే అవకాశం లేదు కాబట్టి. ఆ అవకాశం వాడివ్వలేదు కాబట్టి. నువ్విచ్చావు కాబట్టి నీ మీద నింద వేశారు. అర్థం చేసుకో. ఇక నుంచైనా పద్ధతిగా ఉండు. లేదండి, ఉంటాడు. ఇప్పటిదాకా అదే చెప్పాను వాడికి. సరే, వదిలేయండి. శర్వాణి, నా జీవితంలోనే నేను మర్చిపోలేని రోజుది. దాని గురించి మళ్ళీ మళ్ళీ గుర్తు చేయకు. పదండి, భోంచేద్దాం. చూడరా, చూడెంత బాధపడుతున్నారో. నిన్ను నిందితుడిగా నిలబెట్టినందుకే అంత బాధపడుతుంటే నువ్వే నిందితుడు అని తెలిస్తే ఏమైపోతారా మనిషి? మారు, ఇప్పటికైనా మారు. మంచిగా మారి రాణి మెళ్ళో తాళి కట్టి ఇప్పటికైనా మనిషి బాబు. ఇంతకన్నా నిన్ను కోరుకునేది ఏమీ లేదు. శూన్యంలో ఏం చూస్తున్నావు? ఎటుపోతుందో అర్థం కాని నా జీవితాన్ని. ఏ ఆడపిల్ల జీవితంలో రాకూడని కష్టం నీ జీవితంలోకొచ్చింది. అలాగని దాని గురించి తలుచుకొని బాధపడుతుంటే జీవితం ముందుకెళ్ళదు. ఎలా ముందుకెళ్తుంది? ఇప్పుడు నలుగురిలో ఏ ధైర్యంతో తిరుగుతాను? ఇదివరకట్లా ఎక్కడికని వెళ్ళగలుగుతాను? జరిగిన దాంట్లో నీ తప్పు లేదు. నీకే తెలియకుండా జరిగిన ప్రమాదం ఇది. ప్రమాదం జరిగింది కదా అని నువ్వు తప్పు చేసినట్టు బయటికెళ్లకుండా ఉంటే ఎంతకాలం ఇలా 4 గోడల మధ్య బందీలా ఉంటావు? బయటికెళ్ళాలంటే భయమేస్తుంది మంజరి. ఎవరి నోట వెంట ఏ మాట వినాల్సి వస్తుందో, ఎవరేమంటారో అని. అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. జరిగిన దారుణంలో నీ కష్టాన్ని చూడగలిగే మనుషులు చాలా మంది ఉంటారు. అది కూడా నీ తప్పని రాక్షసులు కొంతమందే ఉంటారు. వాళ్ళెప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. మంచి చేసినా చెడు చేసినా మాట్లాడడం వాళ్ళకి అలవాటు. వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాట్లాడని అంతమంది గురించి భయపడకపోయినా మాట్లాడే ఒక్కరి గురించి భయపడాల్సి వస్తుంది. అందుకే గది దాటి బయటికి రాలేకపోతున్నాను. నువ్విలా ఉంటే కన్నా లోపల ఎంత అల్లాడిపోతున్నాడో తెలుసా? నిన్ను ఓదార్చి నీకు ధైర్యం చెప్పే వయసు కాదు తనది. అలాగని నువ్విలా బాధపడుతుంటే చూస్తూ ఉండలేడు. నీ కోసం కాకపోయినా నీ తమ్ముడు కోసమైనా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి రాణి. నాలోని ధైర్యాన్ని ఆ వేణు చంపేశాడు. ఇన్నేళ్లలో ఈ ఊరే నా ఇల్లు అనుకున్నాను. ఎక్కడికి వెళ్ళాలన్నా ధైర్యంగా వెళ్ళాను, ధైర్యంగా తిరిగాను. మేము నమ్ముకున్న మనుషులింట్లో ఒక మనిషి వల్ల ఈ పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. రాణి, మనం పుట్టింది కష్టాల్లో, పెరుగుతుంది కష్టాల్లో. కష్టం కూడా మన పేద బతుకులకి తోబుట్టువు లాంటిది. అదెప్పుడు మనల్ని వదిలిపోదు. ఎన్నో కష్టాల్ని అనుభవిస్తూ ఇంత దూరం వచ్చాం. ఈ కష్టానికి భయపడి ఇక్కడే ఆగిపోతే జీవితమే ఉండదు. ధైర్యం తెచ్చుకో. పంచాయతీలో అయినా మాకు న్యాయం జరుగుతుందనుకున్నాను. కానీ అక్కడ కూడా మాకు అన్యాయమే జరిగింది. ధర్మం చెప్పే రాజే ఏ తప్పు జరగలేదన్నాడు.
అది అయ్యగారి తప్పు కాదు. జరిగిన తప్పుని బ్రహ్మ మాట దాచేసింది. అలా అని ఈ దారుణం ఈరోజు కాకపోతే రేపైనా అయ్యగారికి తెలియకుండా పోదు. ఆ రోజైనా నీకు న్యాయం జరగకుండా ఉండదు. నా మాట విను రాణి. నీకు జరిగిన అన్యాయానికి మామూలు మనిషి కావాలంటే టైం పడుతుంది కాదన్ను. అలాగని నువ్వు ఈ గదిలోనే ఉండిపోతే నీ జీవితం కూడా ఇక్కడే ఆగిపోతుంది. అందుకే చెప్తున్నాను, బయటకి రా. ఆ ఆలోచన నుంచి ఈ గదిలో ఉంచి అప్పుడు తర్వాత ఏం చేయాలనేది నీకే అర్థమవుతుంది. ఎవరు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆకలిగా లేదు. మనసులో ఆలోచన ఉన్నప్పుడు కడుపులో ఆకలి తెలీదు. తినాలి. నీ కోసం, రేపటి నీ భవిష్యత్తు కోసం. తినురాని, తినురాని. తిను. నా బిడ్డ సంతోషాన్ని నేనే దూరం చేశాను. నాకిచ్చిన మాట కోసం నా బిడ్డ అల్లాడిపోతున్నాడు. ఏంటమ్మా? నా మీద కోపంగా ఉందా నాన్న? నీ మీద కోపం ఎందుకమ్మా? నీలో నువ్విలా ఈరోజు బాధపడుతోంది నా వల్లే కదా నాన్న. అలా ఏం లేదులేమ్మా. తల్లికి బిడ్డ కడుపులో ఆకలే కాదు, గుండెల్లో బాధ కూడా తెలుస్తుంది. నేనొక్కటే ఆలోచించానురా, రాణి జీవితం మీద మచ్చపడకూడదు, ఊరందరి ముందు నాన్నగారికి అవమానం జరగకూడదు అని నీ దగ్గర నేను తీసుకున్న మాట ఎన్ని బాధలకి కారణం అవుతుందో అనుకోలేదురా. నీ దగ్గర నేను తీసుకున్న మాట ఎన్ని బాధలకి కారణం అవుతుందో అనుకోలేదురా. మంచి చేయాలని కదమ్మా మాట తీసుకున్నావు. ఏంటి మంచి జరిగేది? ఎవరికి మంచి జరిగేది? తప్పు చేసిన వాడు బాగానే ఉన్నాడు. ఏ తప్పు చెయ్యని నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. నాకిచ్చిన మాటకి ప్రాణంగా ప్రేమించిన అంబిక అపార్థం చేసుకుంది. ప్రాణ స్నేహితుడు కన్నా దూరం అయిపోయాడు. అయినా ఇప్పటికీ నిజం చెప్పలేక నేను మౌనంగానే ఉన్నాను. చేయని తప్పుకి నీకు శిక్ష విధించినందుకు ఈ అమ్మని క్షమించు నాన్న. అమ్మా ఏంటమ్మా మాటలు? నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటమ్మా ఇది? నా తప్పు నా కళ్ళల్లో కనిపిస్తోంది నాన్న. అది నీ తప్పు కాదమ్మా. నువ్వు చేయాలనుకున్న మంచి వాళ్ళకి అర్థం కాలేదంతే. మంచి అర్థం కాకపోయినా పర్వాలేదు, నువ్వు చెడ్డవాడి అయిపోకూడదు కదా నాన్న. తల్లి కోసం తప్పు చేసినా అది మంచేనమ్మా.
ఎప్పుడూ ఏమీ అడగని మా అమ్మ నన్ను ఒక మాట అడిగితే అది చేయలేనప్పుడు కొడుగ్గా నేనెందుకమ్మా? కాని నన్ను ప్రాణంగా అభిమానించేవాళ్ళు నేను తప్పు చేస్తానా అని ఒక్క క్షణం ఆలోచించలేదు. అదేనమ్మా నా బాధ. అంబిక, ఎక్కడికి వెళ్తున్నావు అంబిక? అది పెద్దనాన్న కొంచెం పనుండి బయటికి వెళ్తున్నాను. అదే అంబిక, ఏం పని అని అడుగుతున్నాను. ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. నాకు తెలియని ఫ్రెండ్ ఈ ఊళ్ళో నీకెవరున్నారు? వెంటనే వచ్చేస్తాను పెద్దనాన్న. నువ్వెప్పుడొస్తావని అడగడం లేదు, ఎందుకు వెళుతున్నావని అడుగుతున్నాను. ఎందుకు వెళ్ళినా ఎవరిని కలిసినా ఈ ఇంటి పరువు తీసే విధంగా అయితే ప్రవర్తించలే పెదనాన్న. నేను అడిగిన దానికి సమాధానం ఇది కాదు కదా. సరే పెదనాన్న, నేను బ్రహ్మని కలవడానికి వెళుతున్నాను. బ్రహ్మనా? ఏం మాట్లాడుతున్నావు అంబిక? ఎంత ధైర్యం ఉంటే నా ముందే వాడిని కలవడానికి వెళ్తున్నానని చెప్తావా? ఇందులో ధైర్యం ఏముంది పెదనాన్న? నేను బ్రహ్మతో మాట్లాడాలి, కొన్ని విషయాల్లో క్లారిటీ తెచ్చుకోవాలి. అవసరం లేదు. ఇప్పటి వరకు మాకిచ్చిన క్లారిటీలు చాలు. మా కళ్ళు గప్పింది చాలు. ఇంకెక్కడికి వెళ్ళడానికి వీలేదు. ఎందుకు పెదనాన్న? నేనెందుకు వెళ్ళకూడదు చెప్పండి. వద్దు అన్నప్పుడు వినడం నేర్చుకో అంబిక. ఎన్ని రోజులు నువ్వు వినకనే విషయం ఇక్కడి దాకా వచ్చింది. కొన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంటి పట్టునే ఉండు. ఆ ఫోన్లో మాట్లాడాలి కూడా తగ్గిస్తే మంచిది. వద్దు, ఇంకీ విషయంలో ఎక్కువగా ఆర్గ్యూ చేయొద్దు. మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు పెదనాన్న? నాకు కోపం తెప్పించక అంబిక, లోపలికి వెళ్ళు. ఏమైంది మహాదేవా? అంబిక బయటికెళ్తుందాక. వెళ్తే వెళ్ళనివరా? బయటికంటే ఏ గుడికో బడికో కాదక్క. ఎక్కడికెళ్తే ఏంట్రా? తన్నెందుకు కట్టడి చేస్తున్నావు? అది కాదక్క, తను ఎవరిని కలవడానికి వెళ్తుందో తెలుసా? ఎవరిని కలిస్తే ఏంట్రా? మన పిల్ల ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉంటుందో మనకు తెలీదా? తనని వెళ్ళనివ్వు. అంబిక, జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. థ్యాంక్స్ అత్తమ్మ. చాలు, ఏడ్చింది చాలు. నీ కళ్ళల్లో ఆ కన్నీళ్లన్నీ ఖాళీ అయ్యేంత వరకు నేనేమీ మాట్లాడకూడదనుకున్నాను. అందుకే నువ్వు బాధపడుతున్నా చూస్తూ ఊరుకున్నాను. మోసపోయానత్తమ్మ, బ్రహ్మ చేతిలో మోసపోయాను. ఇది నువ్విప్పుడు చెప్తున్నావు. ఈ మాట నేనెప్పుడో చెప్పాను. బ్రహ్మ ఇలా మోసం చేస్తాడని నేను అసలు ఊహించలేదత్తమ్మా. ఇది నువ్విప్పుడు చెప్తున్నావు. ఈ మాట నేనెప్పుడో చెప్పాను. బ్రహ్మ ఇలా మోసం చేస్తాడని నేను అసలు ఊహించలేదత్తమ్మా. ఆడవారి పట్ల తను చూపించే అభిమానం, గౌరవం అవన్నీ చూసి తనని ఇష్టపడ్డాను. తను నా జీవితంలోకి వస్తే చాలు అందరం
సంతోషంగా ఉంటామని నమ్మాను. కానీ అందరి ముందు నేనెవరో తెలియనట్టు మాట్లాడాడు. రాణి జీవితం నాశనం అయిపోతుందని తెలిసి కూడా తన అన్న తనతోనే ఉన్నాడని అబద్ధం చెప్పాడు. అదే వాళ్ళ అసలు రూపం. నీకర్థం కావడమే ఆలస్యమైంది. ఇంత మోసం నేను తట్టుకోలేకపోతున్నాను అత్తమ్మ. చచ్చిపోవాలనిపిస్తుంది. నాగాంబిక చావడానికి కాదు బ్రతికేది. చావాల్సిన రోజు, చావనేది రాసిపెట్టిన రోజు అదెలాగో వస్తుంది. కానీ పుట్టుక్కి చావుకి మధ్యలో ఉండే బతుకు మాత్రం మన కోసం బతకాలి. మన కోసం మాత్రమే బతకాలి. బ్రహ్మ మాట విని నీకెదురు తిరిగాను. నువ్వెంత చెప్తున్నా వినకుండా నా దారిన నేను వెళ్ళిపోయాను. నీ మాటనే కాదన్నానత్తమ్మ. దాని గురించి నేనెప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే ఏ రోజుకైనా నువ్వు నిజం తెలుసుకుంటావని నాకు తెలుసు కాబట్టి. ఆ కుటుంబం ఎలాంటిదనేది నాకు 25 ఏళ్ల క్రితమే తెలుసు. ఈరోజు కొత్తగా ఆ కేసుడు కొడుకొచ్చి ఏదో ఉద్ధరిస్తాడని నేను మాత్రం ఎలా నమ్ముతాను? ఈ అవమానాన్ని, ఈ బాధని తట్టుకోలేకపోతున్నాను. తట్టుకోవాలి. కష్టం పరిచయం అయినప్పుడే పోరాటం అలవాటవుతుంది. అలా కాకుండా పిరికితనంతో చచ్చిపోవాలనుకుంటే అది చేతకానితనం అవుతుంది. అయినా నా నాగాంబికి ఇలా మాట్లాడడం ఏంటి? నీ మాటలు వింటే నా పంతం తీరినంత సంతోషం కలిగేది. నువ్వు చేసే పనులు చూస్తుంటే ఏనాటికైనా ఆ కేశవుడి కుటుంబాన్ని నాశనం చేస్తావనే నమ్మకం ఉండేది. ఆ వయసులోనే అన్ని మాటలు మాట్లాడి అంత నమ్మకం ఇచ్చిన దానివి ఈరోజు నీకేమైంది?